నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తదుపరి కార్యాచరణ షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు, అసలు ఏంటి అనేది సార్ని అడిగి కనుక్కుందాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ తదుపరి కార్యాచరణ ఏంటి ఏపీలో? నమస్తే అండి. నమస్తే సార్. షర్మిలారెడ్డి గారు కొద్ది రోజు ఎలక్షన్ ముందు మాకు అధ్యక్షులుగా వచ్చారు. ఆవిడ వచ్చిన కాడి నుంచి వెంటనే సీట్లు సెలెక్ట్ చేయటం, అభ్యర్థులను ప్రకటించడం, అంతా ఎన్నికల క్యాన్వాస్ అంతా కూడా అదే సరిపోయింది. ధర్మిలా కూడా రివ్యూ చేశారు. మళ్ళా 4-5 సమావేశాలు జరిపి కేడర్ అందరికీ కూడా షర్మిలారెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున సభలు జరిపి ఇండోర్స్లో వాళ్ళ యొక్క డైరెక్షన్ ఇవ్వడం అయితే నాయకులందరికీ కూడా జరిగింది. ఇప్పటి వరకు మేము జిల్లా కమిటీలు కూడా వేసేసాం. ఇది మన నియోజకవర్గాలకి కోఆర్డినేటర్లు నియమించాం. తర్వాత ఇప్పుడు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో కమిటీలు వేసుకోవడానికి మేము సిద్ధమవుతున్న ఈ తరుణంలో మా అధ్యక్షులు షర్మిలారెడ్డి గారు కూడా ఈ నెలాఖరు నుంచి, అంటే 1-2 తారీఖుల నుంచి మళ్ళా రాష్ట్రం అంతా కూడా జిల్లాల వారీగా కేడర్ని కలుస్తూ సమీక్షించి ఎక్కడికక్కడ పార్టీని పటిష్టం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఆవిడ కూడా రాష్ట్రం అంతా తిరగడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా షర్మిలారెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది. వచ్చే ఎలక్షన్ నాటికి ఎటువంటి సందేహం లేదు. షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో 29కి కానీ 34కి కానీ, మేము 29కే అనుకుంటున్నాం. అది జగన్మోహన్ రెడ్డి పార్టీ భౌతవ్యం మీద మాది ఆధారపడి ఉంటుంది. కాబట్టి 29లో కానీ 34లో కానీ షర్మిలారెడ్డి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది అనడంలో మాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుమార్తెగా రాజశేఖర రెడ్డి లెగసీ ఉంది. డేర్ అండ్ డెవిల్ లేడీ, ఖచ్చితంగా ధైర్యం ఉంది. సమాధానం చెప్పే ఎంతటి సమస్యకైనా సమాధానం చెప్పేటువంటి స్పిరిటు, ఆ శక్తి, ఆ తెలివితేటలు ఉన్నాయి. వితౌట్ ప్రాంప్టింగ్, వితౌట్ స్క్రిప్ట్, వితౌట్ స్లిప్ మాట్లాడగలిగే నాయకురాలు ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక నాయకురాలు. ఏ పార్టీ అయినా తీసుకోండి, మీరు జగన్ తీసుకోండి, చంద్రబాబు తీసుకోండి, పవన్ కళ్యాణ్ తీసుకోండి, బీజేపీ వాళ్ళు అసలు ఏమీ లేరనుకోండి, మీరు ఎవరినైనా తీసుకోనండి. షర్మిలతో పాటు బహిరంగ సభలో కానీ, కన్వర్జేషన్లో కానీ, ఇంటర్వ్యూలో కానీ, ఫేస్ టు ఫేస్లో కానీ స్లిప్ చేతిలో లేకుండా, స్క్రిప్ట్ లేకుండా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ది డేర్ అండ్ డెవిల్ షర్మిలారెడ్డి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ యొక్క స్ఫూర్తి, ఆ స్పిరిటే అమ్మాయిని అధికార తీరాలకి తీసుకెళ్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఖచ్చితంగా షర్మిలారెడ్డి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. సీనియర్లు అందరూ కూడా, రఘువీరారెడ్డి గారు కానీ, రుద్రరాజు గారు కానీ, పల్లంరాజు కానీ, మా వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. డిజెడి శీలం ఏంటి, చింతామోహన్ ఏంటి, కొప్పుల రాజు ఏంటి, అందరూ కూడా షర్మిలారెడ్డి గారికి సహకరిస్తున్నారు. ఖచ్చితంగా సహకరిస్తారు. యువత కూడా షర్మిలారెడ్డికి అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ డిక్రీజ్ అవుతోంది కిందకి. వాళ్ళందరూ కూడా దిక్కుదోచని పరిస్థితిలో ఎటుపోవాలని ఆలోచిస్తున్నారు. కొంతమంది ఇప్పటికే ఆ 2 పార్టీల్లో కొంతమంది చేరిపోయారు. టీడీపీలో, జనసేనలో. ఇక మా వంతే మిగిలింది. మా వాళ్ళు మాకు వచ్చేస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. సార్, అయితే ఈ మధ్య తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో కాంగ్రెస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో లేదు అటు నుంచే 10 మంది ఇటు వస్తారు మాకు అని అంటున్నారు. కేటీఆర్ గారేమో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, నేను అధికారంలోకి వస్తానని. అలాగే అక్కడ కూడా సంవత్సరంన్నర అయింది ఎలక్షన్ అయ్యి. ఇప్పుడు ఎలక్షన్ ఎందుకు వస్తుంది? 10 మంది ఎవరైనా అధికార పార్టీలో నుంచి ఒక మునుగుద్దో ఉంటుందో తెలవని పార్టీలోకి ఎవరైనా వస్తారండి? కేసీఆర్ పార్టీలోంచి 10 మంది అటు వెళ్ళారంటే అర్థం ఉంది, అధికార దాహంతో వెళ్ళారు. అది కరెక్ట్ అని నేను అంటలా, కానీ వాళ్ళు వెళ్ళారు, వచ్చారు, మేము తీసుకున్నాం. ఎట్ట వద్దంటాం మేము? మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ తలుపులు తాళం ఉండదు, 24 గంటలు తలుపులు తీసే ఉంటాయి. ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు. పోయేవాడిని ఎందుకు పోతున్నామని మేము అడగం. పోతే పోయాడు, అడుగులు తిరిగి మాట్లాడతాం. ఇవాళ వచ్చాడు, రమ్మని చెప్తాం, అంతే. అలాగని కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటికి పోవటం అనేది జరగదు. ఎమ్మటే ఎలక్షన్ రావడం కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అవటం కానీ కల్లో కూడా జరగని మాట. అది కేసీఆర్కి తగిన మొగుడు ఎవడు అవుననుకున్నా కాదనుకున్నా 10 మంది సీనియర్లు అక్కడ ఏమనుకున్నా కూడా నేను చెప్పేది ఒకటే, రాహుల్ గాంధీ కావాలని రేవంత్ రెడ్డిని తీసుకొచ్చాడంటే కేసీఆర్కి తగిన మొగుడు. అతని భాషకు కానీ, అతని యొక్క వ్యవహార శైలికి కానీ, అతని నడకకు కానీ, అతని నోటి దురదకు కానీ సరైనటువంటి జోడి రేవంత్ రెడ్డి. కాబట్టే రేవంత్ రెడ్డికి ఇచ్చాడు, కాబట్టే రేవంత్ రెడ్డి కొట్టగలిగాడు. రాహుల్ గాంధీ గారి యొక్క ఊహ నిజమైంది, ఆయనకి ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయింది.
ఖచ్చితంగా కొడతాడు అనుకున్నాడు, కొట్టాడు. కాబట్టి ఇంకో టర్మ్ కూడా రేవంత్ రెడ్డి ఉంటాడు, దాంట్లో ఎటువంటి సందేహం అవసరం. తర్వాత రెడ్డి ఎవడో రాజు ఎవరో తర్వాత చూసుకుంటా. 2 టర్ముల వరకు రేవంత్ రెడ్డి ఉంటానని చెబుతున్నాడు, ఉంటాడు. రేవంత్ రెడ్డిని ఎవడో దింపలేడు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ బాగానే పనిచేస్తుంది, గుడ్ ఫీల్డ్లో ఉంది. కాబట్టి ఈ కేటీఆర్లు కేసీఆర్లు కేడర్ని నిలుపుకోవడానికి, అస్తిత్వం కాపాడుకోవడానికి మాట్లాడే మాటలే తప్ప వాటిల్లో పసలేదు. అది పార్టీ అంతర్గత విషయం, వాళ్ళు చూసుకుంటారు. దాన్ని మనం కామెంట్ చేయటం, ఈ పరిస్థితులు మనం కామెంట్ చేయకూడదు. పార్టీ అంతర్గత విషయాలు హైకమాండ్, క్రమశిక్షణ సంఘం అవన్నీ ఉంటాయి, వాళ్ళు చూసుకుంటారు. అవి మనం మాట్లాడకూడదు ఇప్పట్లో. థ్యాంక్ యూ.